హలో ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్లో మనం అనలిటికల్ స్కిల్స్లోని యూనిట్ 1 అయిన డేటా అనాలిసిస్లో డేటా అనాలిసిస్ అంటే ఏంటి, దాని నుంచి వచ్చే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, బార్ గ్రాఫ్స్ కానీ, పై చార్ట్స్ కానీ, లైన్ గ్రాఫ్స్ కానీ, లేకపోతే టేబులర్ డేటా కానీ, ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. ఈ క్లాస్లో ఇంకొన్ని మోడల్స్, ఇంకొన్ని సమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఈ బార్ గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ది బార్ గ్రాఫ్ రిప్రజెంట్స్ the foreign exchange reserves of a country in millions from 2001, 2002 to 2008, 2009. సో 2001 to 2008 to 2009లో ఒక కంట్రీ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయనేది ఈ బార్ గ్రాఫ్లో మనకి రిప్రజెంట్ చేశాడు. సో మీకు చూసినట్టయితే 2001, 2002లో 2640 మిలియన్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి, మిలియన్స్. 2002, 2003లో 3720 మిలియన్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే 2003, 2004లో 2520 మిలియన్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే లాస్ట్లో 2008, 2009 లాస్ట్ బార్ గ్రాఫ్లో 2008 to 2009 యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ఇయర్లో 3120 మిలియన్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అనేది ఉంది ఇన్ మిలియన్స్. సో ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ఆ బార్ గ్రాఫ్ని మనం అర్థం చేసుకున్నాం. ఆ బార్ గ్రాఫ్ దేని గురించి ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకున్నాం. సో ఇప్పుడు వాడు దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు కదా, ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ 2007, 2008 ఈజ్ హౌ మెనీ టైమ్స్ మోర్ దెన్ 2004 and 2005. సో 2007, 2008లో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ కరెన్సీ ఎన్ని టైమ్స్ ఎక్కువ దేనికన్నా, 2004, 2005 ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ. సో 2007, 2008లో ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఎన్ని మిలియన్స్, 5040 మిలియన్స్. 2004, 2005లో ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఎంత, టేబుల్లో కనిపిస్తుంది కదా, 3360 మిలియన్స్, 60 మిలియన్ రూపీస్. సో 2007, 2008 ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ, 2004, 2005 ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీకి ఎన్ని టైమ్స్. ఇండైరెక్ట్గా అడిగేది ఏంటంటే రేషియో, దీనికి ఎన్ని టైమ్స్ 2008, 2008 ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అనేది. సో ఆన్సర్ ఎలా అంటే 5040 by 3360. అంటే న్యూమినేటర్లో 2007, 2008 ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ వేయాలి, డినామినేటర్లో 2004, 2005 ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ వేయాలి. అంటే ఇది దీనికన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ. ఇండైరెక్ట్గా రేషియో అడుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే 4 అనే నెంబర్ ఉంది, 2 అనే నెంబర్ ఉంది. 4 2 కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ అన్నాడు అనుకో, 4 2 కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ, 4/2, 2 టైమ్స్ ఎక్కువ. అలాగే సపోజ్ 18 3 కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ, 18 3 కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ, దట్ ఈజ్ 18/3. ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. సో 2004, 2005 ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ 2007, 2008 కన్నా ఎంత ఎక్కువ అంటే 5040/3360. అంటే ఎన్ని టైమ్స్, 0 క్యాన్సిల్, 4లో క్యాన్సిల్ అవుతుంది. 1 టైమ్ 10, 2 టైమ్స్ 6, ఇది 8 టైమ్స్ అండ్ 4 టైమ్స్. నెక్స్ట్ 6లో క్యాన్సిల్ అవుతుంది, 2, 1, ఇది 24 6లో 4 టైమ్స్, 21/14 అంటే 7లో 3 టైమ్స్ 2 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. 2, 3లో 1.5 టైమ్స్ పోతుంది. సో 1.5 ఈజ్ ద ఆన్సర్. 2004, 2005 ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ 1.5 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2007, 2008
ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. 1.5 టైమ్స్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ 2007, 2008 ఓవర్ 2003 అండ్ 2004. సో 2007, 2008లో ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఎంత పర్సంటేజ్ ఎక్కువ, దేని మీద? 2003, 2004 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే 2007, 2008లో ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఎక్కువ, ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 2003, 2004లో మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? 2520. సో 2007, 2008లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? 5040. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే, క్వశ్చన్ అర్థం చేసుకోండి ఒకసారి. క్వశ్చన్ ఏమి అడిగాడంటే 2007, 2008లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఉంది కదా, అది 2003, 2004లో ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి ఎంత పర్సంటేజ్ ఎక్కువ. మీకు లాస్ట్ క్లాస్లో ఇలాంటి సమ్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఇయర్ యొక్క ఒక వాల్యూ ప్రీవియస్ ఏదైనా ఇయర్కి ఎంత ఎక్కువ అని అడిగితే ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే 2003, 2004 కన్నా 2007, 2008లో రిజర్వ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఎక్కువ ఉందిగా, ఆ డిఫరెన్స్ ఎంత అంటే 5040 మైనస్ 2520 బై వాడు ఓవర్ 2003, 2004 అన్నాడు. అంటే 2003, 2004 కన్నా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్. సో ఇది డినామినేటర్లో రాసుకోవాలి. సో ఇది ఏంటంటే 2007, 2008 రిజర్వ్ మైనస్ 2003, 2004 ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ బై 2003, 2004 ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఇంటూ 100. దీన్నే ఇలా రాసాం. 5040 మైనస్ 2520 బై 2520 ఇంటూ 100. పర్సంటేజ్తో రావాలంటే మనకి 100తో మల్టిప్లై చేయాలని చెప్పాం ప్రీవియస్ క్లాస్లో. సో 5040 మైనస్ 2520 అంటే సబ్ట్రాక్షన్ 0, 2, 5, 2. 2520 బై 2520 ఇంటూ 100. 2520, 2520 క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ 100%. సో మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ తెలుస్తుంది 2003, 2004లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ 2520, ఇక్కడ 5040. సో 2520 ఇంటూ 2 దీనికి డబుల్ అయింది అంతే. సో ఎంత ఇంక్రీజ్? 100%. 2520 ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ ఇయర్ కూడా. సో దట్ ఈస్ 100% ఆఫ్ ఇంక్రీజ్. దట్ ఈస్ ద ఆన్సర్, 100%. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ విచ్ ఇయర్ ది పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద హైయెస్ట్. కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 2002, 2003, 2004 to 2005, 2006, 2007, 2007, 2008. 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. ఈ 4 ఆప్షన్స్కి పర్సంటేజ్ ఇంక్రీజ్ ఓవర్ ప్రీవియస్ ఇయర్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యొక్క ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ ఇయర్స్కి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది క్యాలిక్యులేట్ చేసి ఆ 4 వాల్యూస్లో ఏది హైయెస్ట్ వచ్చిందో అదే మీ ఆన్సర్. ఆ ఆప్షనే మీరు ఆన్సర్గా పిక్ చేయాలి. సో అక్కడ 2002, 2003 ఇక్కడ క్వశ్చన్లో మీకు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ 2002, 2003. 2002, 2003లో ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత చూసారా? అందులో 3720. సో అది ప్రీవియస్ ఇయర్ కన్నా ఎంత ఎక్కువ చూడాలి అంటే 3720
20 ప్రీవియస్ ఇయర్ ఎంత 2640 ప్రీవియస్ ఇయర్ అంటే 2001 2002 అది 2640 ప్రీవియస్ ఇయర్ కన్నా ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇందాక క్వశ్చన్లో కూడా చూసాం 2640 ప్రీవియస్ ఇయర్ ఓవర్ ప్రీవియస్ ఇయర్ 2002 2003లో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100 పర్సంటేజ్ కదా 200 దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ 0 12 4 8 0 1 1080 by 2640 into 100 0 cancel 4 ఇందులో 2 times 28 7 times ఇందులో 4 6 times 24 మళ్ళీ 6 times 2766లో క్యాన్సిల్ అయితే 3 ఉంది మళ్ళీ 9 times 3 22 times సో 9 into 100 900 by 22 into 4 88 40 880 880 20 ఉంది రిమైనింగ్ 880 900 minus 880 20 22లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి పాయింట్ అంటే 200 అంటే 22 9 times 22 into 9 అంటే ఎంత 198 40 పాయింట్ అప్రాక్సిమేట్గా 40.9%. మీకు ఈ క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఫాస్ట్గా అవ్వాలంటే మీకు 1 to 20 టేబుల్స్ ఫుల్గా వచ్చి ఉండాలి 1 to 20 టేబుల్స్. ఇది డిగ్రీలో కాదు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఫాస్ట్గా అటెంప్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది కొద్దిగా క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది కదా, ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పటికే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఒక క్వశ్చన్కి 1 minute కన్నా తక్కువే టైం కేటాయించాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ ఆప్షన్స్ అన్నీ చూసేటప్పటికే ఫస్ట్ ఆప్షన్ చూసేటప్పటికే 1 minute దాటేస్తుంది. సో మీకు ఈ టేబుల్స్ 1 to 20 టేబుల్స్ వచ్చినాయి అనుకో, మీకు 1 to 20 into 20 దాకా టేబుల్స్ మీ మైండ్లో వచ్చేసి ఉంటే కనుక ఈ సింప్లిఫికేషన్స్ చాలా ఈజీ అవుతాయి. యాక్చువల్గా ఒకసారి బీజెడ్సీ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి డివిజన్ చిన్నప్పుడు 10th వరకు చేసి ఉంటారు. మీకు మ్యాథ్స్ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు ఇవి సాల్వ్ చేయడానికి. జస్ట్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ డివిజన్స్ వస్తే మోస్ట్ ఆఫ్ ద సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 20 to 40 times 880 20 మిగిలింది. ఈ 20 ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చు, అది అందరికీ తెలుసు బేసిక్. సో 22 10 times అంటే 220 ఎక్కువ అయిపోతుంది. 9 times అంటే 198 మళ్ళీ 2 0 మళ్ళీ ఇక్కడ ఇంకో 0 యాడ్ చేసుకుంటే ఇక్కడ 0. సో 40.90 ఇలా వస్తుంది. సో 40.9 అప్రాక్సిమేట్గా అంటే మనకి అప్రాక్సిమేట్గా 40.9%. సో నెక్స్ట్ ఆప్షన్ 2004-2005 ఓవర్ ప్రీవియస్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం. అంటే 2003-2004లో వాల్యూ ఎంత 2520 2004-2005 ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత 3360 million మైనస్ 2003-2004లో 2520 million ఇంటూ 100. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0 4 33 25 times 840 by 2520 ఇంటూ 100. సో 0 క్యాన్సిల్ 21 times 4లో ఇది 4లో 63 times మళ్ళీ 3లో క్యాన్సిల్ అవుతుంది 7 times 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 700 by 21 3 times 66 31.9% అప్రాక్స్. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇది 2006-2007లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్ని 2006-2007లో
చూసారు కదా అందులో 4320. ప్రీవియస్ ఇయర్ 2005-2006 కదా, అది 2005-2006 3120 బై 3120 ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ అంటే డినామినేటర్లో కూడా ప్రీవియస్ ఇయర్ ఇస్తాం కదా, ఈక్వల్ టు 43 minus 31 1200 by 3120 into 100. సో 0 క్యాన్సిల్. 120 6లో 20 టైమ్స్, ఇది 6లో 52 టైమ్స్. ఓకేనా, ఇది మళ్ళీ 4లో 5 టైమ్స్, 4లో 13 టైమ్స్. సో 500 by 13. సో 13 3s are 39, 11 ఉంది, 110 అంటే 8 టైమ్స్ 4, 104 minus 110 minus 104 is 6 ఉంది, 6 పాయింట్ పెడితే 60 అంటే 13 4s are 52. సో 13.4% అప్రాక్సిమేట్గా. సో నెక్స్ట్ మళ్ళీ 2007-2008. 2007-2008లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ 5040. ప్రీవియస్ ఇయర్ ఎంత? 2006-2007 ప్రీవియస్ ఇయర్ అవుతుంది. అది బార్ గ్రాఫ్లో చూస్తే 4320 ఉంది. సో వీటి రెండింటికి డిఫరెన్స్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ కాబట్టి 2006-2007లో ఎంతైతే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఉందో అది ఎలాగ డినామినేటర్లో వేస్తాం, ఇంటూ 100 ఈక్వల్ టు 5040 మైనస్ 4320 అంటే 0 to 720 by 4320 into 100. 0 క్యాన్సిల్. 4 టేబుల్లో 2 క్యాన్సిల్ అవుతాయి అంటే 132 18 టైమ్స్ 108 టైమ్స్ అంటే 18. దీంట్లో ఎన్ని టైమ్స్? 18 5s 90, 18 6s are 108. సో 100 by 6. 100 by 6 అంటే 16.66%. 16.66% అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ పర్సంటేజ్ దేనికి ఎక్కువ ఉంది? ఈ 4 40.9% ఎక్కువగా ఉంది కదా, ఇదే కదా ఎక్కువ ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్. సో ఆన్సర్ 2002-2003. 2002-2003లో ప్రీవియస్ ఇయర్ కన్నా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది. సో 2002-2003 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ 2006-2007 ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది యావరేజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఆల్ ద ఓవర్ ద పీరియడ్. సో ఏంటంటే క్వశ్చన్ 2006-2007లో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంతైతే ఉన్నాయో అవి టోటల్ యావరేజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఓవర్ ద ఇయర్స్, ఆ యావరేజ్లో ఎంత పర్సంటేజ్ ఉంది? ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నారు కదా, 2006-2007లో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంతంటే 4320. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఓవర్ ద పీరియడ్ అంటే యావరేజ్ అంటే టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే మీరు 2640 + 3720 అలా ఇయర్స్లో ఇచ్చిన అన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఎడిషన్ చేసి అవి టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేస్తే యావరేజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి. సో టోటల్ యాడ్ చేస్తున్నాం, మీరు యాడ్ చేయండి. 2640 + 3720 ఇవన్నీ యాడ్ చేస్తే మీకు
27,840 వస్తుంది వాల్యూ. అవన్నీ యాడ్ చేస్తే మీకు 27,840 వాల్యూ వస్తుంది. సో టోటల్ ఇయర్స్ ఎన్ని? 2001, 2002, 2002, 2003 ఇలా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? అడిచిన బార్స్ ఎన్ని ఉన్నాయి? 8. సో బై 8. లాస్ట్ క్లాస్లో కూడా ఇలాంటిది మనం చెప్పాము, యావరేజ్ రిలేటెడ్. సో ఇప్పుడు 3 times 38, 4 times 64 అంటే మళ్ళీ 8 times 3480. సో ఇప్పుడు ఈ 2006-2007లో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ వాట్ పర్సంటేజెస్ ఆఫ్ ది యావరేజ్ ఓవర్ ది ఇయర్స్ అంటే 4320 by 3480. అంటే ఇక్కడ ఏంటంటే ఇది 2006-2007లో ఉన్న వాల్యూ, ఇది టోటల్ యావరేజ్ వాల్యూ. టోటల్ యావరేజ్ వాల్యూకి ఎంత పర్సంటేజ్ ఉంది అని అడిగాడు క్వశ్చన్. ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఖచ్చితంగా ఇది 100% కన్నా ఎక్కువ ఉంటుంది. ఎలాగ చెప్తున్నారంటే మీరు ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఒకే ఆప్షన్ 100 కన్నా ఎక్కువ ఇచ్చాడు, మిగిలిన 3 ఆప్షన్స్ 100 కన్నా తక్కువ ఇచ్చాడు. అయితే మీరు వెంటనే ఇది సాల్వ్ చేయకుండా వెంటనే 100 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ మీరు పిక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే డినామినేటర్లో ఇప్పుడు న్యూమినేటర్ కన్నా వాల్యూ తక్కువ ఉన్నా కానీ అది 100% పైనే వస్తుంది. సో మీరు ఆప్షన్స్లో సపోజ్ 100%ది ఒక ఆప్షన్ ఉంటే ఆ ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే మీకు టైం సేవ్ అవుతుంది. సో అర్థమైంది కదా, 3 కన్నా 4 ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా 100 కన్నా పైనే ఉంటుంది పర్సంటేజ్. సో ఇప్పుడు చూద్దాం. 4లో క్యాన్సిల్ అవుతుంది, చూద్దాం. 1 0 8 34. 4లో 8 times 32 28 ఉంది. 28 అంటే 4లో 7 times. ఓకేనా, 87 108. మళ్ళీ 3లో క్యాన్సిల్ అవుతుంది. ఇది 3 times 18 6 times. ఇది 3లో 2 times 9 times. మళ్ళీ ఇంక దేంట్లోని క్యాన్సిల్ అవ్వట్లేదు. సో 3600 by 29. 3600 by 29. సో 29 1 times. ఇంకా ఎంత ఉంది? 29 1 times అంటే 36 minus 29 70. 70 అంటే 3 times అంటే ఎక్కువైపోతుంది. 30 దగ్గరలో ఉంది కదా, 30 into 3 అంటే 90 ఎక్కువైపోతుంది. ఇక్కడ ఎంత ఉంది మనకి? 70 ఉంది. 2 times చేసుకోవచ్చు. 2 అంటే 29 into 2 ఎంత? మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫాస్ట్గా ఇప్పుడు 29 into 2 అంటే మీకు 29 అంటే దగ్గరలో ఇది 32 times 60. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 30 కన్నా 1 తక్కువ ఉంది. 2 times చేసినప్పుడు 2 తక్కువ ఉంటాయి. అంటే 60లో 2 తీసేస్తే 58. అలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ 70 ఉంది. 29 2 times అంటే 58. 70 minus 58 12 ఉంది. 120. సో 120 ఉంది. 29 4 times పాయింట్ పెట్టాం 40. సో 1 time 29. సో మళ్ళీ 29 11 110 ఉంది. కరెక్ట్గా 124.14%. మీరు ఆప్షన్లో చూస్తే 124.14 ఇలా లేదు, 125 ఇచ్చాడు ఆప్షన్లో. సో అప్రాక్సిమేట్గా దగ్గరగా ఆప్షన్ అదే ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 125%. యాక్చువల్గా ఆప్షన్లో అంటే యాక్చువల్గా 124 ఇది 5 కన్నా 6 7 పాయింట్ తర్వాత 6 7 ఎలా ఉంటే అప్రాక్సిమేట్గా 125 తీసేసుకుంటాం. కానీ తక్కువ ఉన్నా కానీ మనకు ఆప్షన్స్లో 125 కనిపిస్తుంది కాబట్టి 125 పిక్ చేయాలి. సో 125% ఇస్ ద ఆన్సర్. మీరు డివిజన్స్ చూసుకోండి ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. అవి కొన్ని ఎన్ని సమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇవి అంత త్వరగా మీరు ఆన్సర్స్ మీకు ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ది ratio of number of years in which the foreign exchange reserves are above the average reserves to those in which the reserves are below the average reserves. సో క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను క్వశ్చన్ మొత్తం చదివాను, కింద క్వశ్చన్ ఉంది కదా, ఒకసారి మొత్తం చదివి క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమడిగాడంటే
రేషియో అడుగుతున్నాడు. దేనికి అంటే వాడు ఇందాక మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాం, యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఆల్ దోస్ ఇయర్స్. ఆ యావరేజ్కి ఎక్కువ ఉన్న ఇయర్స్ ఎన్ని, తక్కువ ఉన్న ఇయర్స్ ఎన్ని, దానికి రేషియో అడుగుతున్నాడు. సో ది రేషియో బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ విచ్ ఆర్ అబౌవ్ ద యావరేజ్ రిజర్వ్ టు ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ విచ్ ఆర్ బిలో ద యావరేజ్ రిజర్వ్ అంటే రేషియో. ఇందాక మనం ఇచ్చిన ఇయర్స్ అన్నిటి యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ టోటల్ ఎంత 2840 ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా. టోటల్ ఇయర్స్ ఎన్ని 8. సో ఎనీ టైమ్స్ 3 times 4 6 3480. సో 3480 ఈజ్ ద యావరేజ్ ఇందాక చూసాం కదా. సో ఇప్పుడు ఈ 3480 యావరేజ్ కదా. ఇది ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, ఇవన్నిట్లో యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్న ఇయర్స్ ఎంత, తక్కువ ఉన్న ఇయర్స్ ఎంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. 3480 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 ఇయర్స్ ఉన్నాయి. ఏమేంటి 2002, 2003, 2006, 2007, 2007, 2008. అంటే ఎక్కువ ఉన్నవి 3, తక్కువ ఉన్నవి మొత్తం 8. ఆల్రెడీ ఎక్కువ ఉన్నవి 3 వచ్చేసినాయి, తక్కువ ఉన్నవి ఇంకా 5. సో ఆన్సర్ 3:5. అర్థమైంది కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్.